నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 10 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాలు లేవన్న లోకేష్. దశలవారీగా అన్ని నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడి. ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం. గట్కేసర్ స్టేషన్లో రైలు ఆపి ప్రత్యేక బృందాల తనిఖీలు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వాన. వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఐటీ కంపెనీలకు పోలీసులు సూచన. లేహ్లో వరుసగా 3వ రోజు బంద్. దుకాణాల మూసివేత. నిత్యావసరాలు దొరక్క ప్రజలు ఇబ్బందులు. శ్వేత సౌధంలో ట్రంప్తో షరీఫ్ అంతర్గత సమావేశం. భేటీకి మీడియాను అనుమతించలేదని సమాచారం.